హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ మైసభ. డాక్టర్ దేవకట్ట లాంటి స్టార్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్లో జరిగిన కొన్ని విషయాల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకొని మైసభ అనే సిరీస్ చేశారు. ప్రజెంట్ ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్లో రెడ్డి గారు నాయుడు గారు ఎంట్రీ ఎలా జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పారు, ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారడానికి గల కారణాలేంటి అనే కొన్ని విషయాలను ఇందులో తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ఇద్దరు బద్ధశత్రువులుగా మారిన తర్వాత సినిమా ఏం జరిగింది అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ని దేవకట్ట చాలా సెన్సిటివ్గా డీల్ చేశాడు. ఈ స్టోరీలో చాలా వరకు ఫిక్షన్ స్టోరీస్ ఉన్నా ఏది రియలో ఏది ఫిక్షనలో క్లారిటీగా ఉంటుందన్నమాట. నాయుడు గారి లవ్ స్టోరీ కూడా ఈ సిరీస్లో చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. స్టూడెంట్ లీడర్గా మొదలైన రాజకీయ నాయకుడి తన ప్రస్థానం ఎలా ముందుకు సాగిందో అనే విషయాలు ఈ సిరీస్లో చూపిస్తారన్నమాట. రెడ్డి గారు డాక్టర్గా చదువుతున్నప్పుడు పేదవాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఆయన ఎలాంటి పనులు చేశారు అనేది కూడా ఈ సిరీస్లో చూపిస్తారన్నమాట. ఈ సిరీస్ ఓవరాల్గా 9 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం 6 గంటల 50 నిమిషాలు ఈ సిరీస్ ఉంటుందన్నమాట. సో వెబ్ సిరీస్లో పొలిటికల్గా ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిరీస్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చేసరికి సాయి కుమార్ గారు చేశారు. ఈ సిరీస్కి ఆ క్యారెక్టర్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఆయన చెప్పిన డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్కి సెకండ్ సీజన్కి లీడ్ ఇచ్చారనమాట లాస్ట్లో. ఈ సిరీస్లో మనం రెగ్యులర్గా చూసే వెబ్ సిరీస్లో అలాగే బూతులు కూడా ఈ సిరీస్లో బాగానే ఉంటాయి. చూసే వాళ్ళకైతే కాస్త పర్లేదు, కొంతమంది కొంచెం ఎబ్బెట్టిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ వెబ్ సిరీస్ అంతా 1960 బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి సో ఆ స్టైల్లోనే స్టోరీ ఉంటుంది. ఓవరాల్గా అయితే ఓకే, కానీ సో కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసిన ఆది పినిశెట్టి, చైతన్యరావులు చాలా బాగా చేశారనమాట. వాళ్ళ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయ్యారు. సో మిగిలిన క్యారెక్టర్స్ అయితే ఓకే పర్లేదు, బాగా చేశారు. సో ఇంకా టెక్నిక్ అంశాలు వచ్చేసరికి మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ బాగుండేది. సో ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. కొన్ని ఎమోషనల్ సీన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. విజువల్గా అయితే ఓకే, 1960 బ్యాక్డ్రాప్ కాబట్టి బాగానే ఉంటుంది. సో ఈ సిరీస్లో ప్లస్ ఏంటి మైనస్ అని చెప్తే, సో కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్గా ఉంటాయి. ఆది పినిశెట్టి, చైతన్యరావు యాక్టింగ్ బాగుంటుంది. మైనస్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ చాలా బోరింగ్గా ఉంటాయి అన్నమాట. కొన్ని అవసరమైన సీన్లు కూడా పెట్టారన్నమాట. సో అవి లేకుండా ఉంటే బాగుంటుంది. వెబ్ సిరీస్ కాబట్టి ఇక అట్లా తోసేస్తారు. ఈ సిరీస్ ఆల్రెడీ కంటిన్యూ నెక్స్ట్ పార్ట్ ఉంది కాబట్టి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం హైలైట్గా చేస్తారని చూద్దాం. సిరీస్ అయితే ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.